హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు మన వెజిటేరియన్. ఈరోజు ఎంతో క్రిస్పీగా సాఫ్ట్గా టేస్టీగా మినప్పునుకులను ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. నార్మల్గా ఇడ్లీ పిండి రుబ్బుకున్నప్పుడు ఎక్కువగా రుబ్బుకుంటే కనుక 1-2 days తినగలుగుతాం, తర్వాత తినలేము. అటువంటి అప్పుడు మనం ఇలా మినప్పునుకులను వేసుకుని తినవచ్చు. ఈ మినప్పునుకులు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మినప్పిండిని తీసుకోవాలి. మనం ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లోది వెంటనే తీసుకోకూడదు. ముందు రోజు రాత్రి కానీ లేదంటే ఒక 2 hours కానీ బయట పెట్టేసుకోవాలి. చల్లగా ఉన్న పిండిని వాడకూడదు. ఇలా బయట పెట్టేసుకుంటే కనుక మనకు కొద్దిగా పులుస్తుంది. తర్వాత పుల్ల మజ్జిగను తీసుకోవాలి. ఇది కూడా కూలింగ్లో ఉండకూడదు, బయట రూమ్ టెంపరేచర్లో ఉన్న మజ్జిగనే తీసుకోవాలి. ఇప్పుడు మజ్జిగలోకి మినప్పిండిని మిక్స్ చేసుకోవాలి. 2 cups మినప్పిండికి 2 cups మజ్జిగను తీసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 cups మైదాను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ ఏమీ లేకుండా స్మూత్గా ఈ పిండి మిశ్రమం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. పులిసిన మజ్జిగ అయితే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది బజ్జీలు. ఇప్పుడు ఇలా పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక 1/2 hour లేదంటే 1 hour పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు మైదా అంతా కూడా బాగా పులిసి బజ్జీలు చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక 1/2 hour లేదా 1 hour పక్కన పెట్టుకుంటే పిండి అంతా కూడా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఒక 1/2 hour తర్వాత మూత తీసి ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న 1 cup ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, అలాగే ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 1 teaspoon జీలకర్ర, అలాగే 1/2 teaspoon వంట సోడా, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. మనకి మినప్పిండిలో కనుక ఉప్పు ముందే కలుపుకుని ఉంటే కనుక సాల్ట్ చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటే ఫ్లఫీగా వస్తుంది పిండి, వంట సోడా వేసిన వలన. చూసారా, అంతా కూడా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని మనం మినప్పునుకుల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని ఇలా మనకు నచ్చిన సైజులో ఈ మినప్పునుకుల్ని వేసుకోవాలి. ఇలా మీడియం సైజులో వేసుకుంటే కనుక బజ్జీలు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. ఆయిల్కి సరిపడినన్ని బజ్జీలను వేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అటు ఇటు కూడా టర్న్ చేసుకుంటూ 2 వైపులా కూడా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదే హై ఫ్లేమ్ పెట్టేసి ఫ్రై చేస్తే మనకు బజ్జీలు లోపల వరకు ఫ్రై అవ్వవు. చూసారా ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయో. ఇలాగే మిగతా పిండినంతా కూడా వేసుకోవడమే. మనకు ఇడ్లీ పిండి కానీ మజ్జిగ కానీ కూలింగ్గా ఉంటే మనకు బజ్జీలు ఇలా రావు, గట్టిగా వచ్చేస్తాయి. అందుకని ముందే బయటకు తీసి పెట్టుకుని అప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేసుకున్న బజ్జీలన్నిటినీ కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మినప్పునుకులు రెడీ అయిపోయినాయి. వీటికి చట్నీ కూడా ఏం అవసరం లేదు, ఇలా ఉత్తినే తినేయచ్చు. ఎందుకంటే ఇందులోకి ఆనియన్స్, కొత్తిమీర అన్నీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, సింపుల్గా, టేస్టీగా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.